హలో హాయ్ అండి. వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఈరోజు మన పార్వతీస్ కిచెన్లో అలసింతకాయల ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ నేను పావు కేజీ వరకు అలసింతకాయలని తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముక్కలు కట్ చేసిన తర్వాత వాష్ చేయొద్దండి. వాష్ చేసిన తర్వాతే ఇలా నీట్గా చక్కగా చిన్న చిన్న మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. ఇవి కుక్ అయిన తర్వాత కొంచెం సైజ్ అనేవి తగ్గుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద బౌల్ పెట్టుకుని బౌల్లో ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దంచి పెట్టుకున్న ఒక వెల్లుల్లి రెమ్మ, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పోపు అనేది వేసుకోవాలన్నమాట. ఒక ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు. పోపు చక్కగా నీట్గా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అలసింతకాయల్ని వేసేసుకోవాలి. అలసింతకాయలు వేసేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు మూత పెట్టేసుకుని బాగా మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే. మనకి 5 నిమిషాల తర్వాత చక్కగా మగ్గిపోతాయండి అలసింతకాయలు. ఒకవేళ మీరు తెచ్చుకున్న అలసింతకాయలు కొంచెం ముదురుగా ఉన్నట్లయితే మరొక 5 నిమిషాలు మూత పెట్టేసుకుని ఉడికించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు అనేది వేసేసి పసుపు మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. కలిపేసుకుని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత చక్కగా మనకి అలసింతకాయల్లో ఉండే పచ్చివాసన అనేది పోయి కమ్మగా స్మెల్ అనేది రావడం బిగిన్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం గరం మసాలా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేటట్లుగా బాగా ఒకసారి కలుపుకోవాలండి. ఈ ఉప్పు కారం ఇవన్నీ యాడ్ చేసేసి కలిపేసేసుకొని మూత పెట్టేసుకుని 1 నిమిషం పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి అలసింతకాయల ఫ్రై అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. ఇది ఉత్తిదే తినేసేయచ్చండి. స్పూన్ వేసుకుని తినేసేయచ్చు అనమాట. హెల్తీ, చాలా చాలా హెల్తీ అనమాట. మనం పప్పు పెట్టుకున్న రసం కాసుకున్నా సరే ఇది సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పార్వతీస్ కిచెన్ ఛానల్ మన ఇంటి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేస్తారు కదా. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ కర్రీ మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.